నమస్కారం. ఒక ప్రాంతం యొక్క ఆత్మగౌరవం సాహిత్యం ద్వారా ఎలా మొదలయింది, దానికి ఊపిరిపోసిందేంటి, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన ఆ మహత్తాన సాహిత్య ఉద్యమం వెనుకున్న సంస్థలు, వ్యక్తుల గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేరవుతున్న వాళ్లకి ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు, తేదీలు, పేర్లు చాలా ఇంపార్టెంట్. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలుపెట్టేద్దామా? సరే, మన కథనే ఒక నంబర్తో స్టార్ట్ చేద్దాం. 354. ఇదేంటి ఈ నంబర్ అంటారేమో. ఇది కేవలం ఒక అంకె కాదండి, ఇదొక చారిత్రక ప్రకటన, ఒక ప్రాంతం గొంతెత్తిన ఆత్మగౌరవ నినాదం. అసలేమైందంటే 1934లో తెలంగాణలో కవులే లేరు అనొక మాటన్నారు. దానికి సమాధానంగా 354 మంది కవులు ముందుకొచ్చారు. వాళ్లందరూ కలిసి ఆ మాటకొక సవాల్ విసిరారు. చెప్పాలంటే సరిగ్గా ఆ క్షణం నుంచే ఒక కొత్త సాహిత్య శకం మొదలైంది. మరి ఆ సవాల్కు అక్షర రూపమేంటో తెలుసా? అదే ఈ గోల్కొండ కవుల సంచిక. సురవరం ప్రతాపరెడ్డిగారు దీనికి సంపాదకత్వం వహించారు. చూడండి, తెలంగాణలో సాహిత్యమనేది ఒక ఎడారి లాంటిది అన్నారు. కాదు, ఇదొక సజీవనది అని ఈ పుస్తకం గట్టిగా చెప్పింది. నిజం చెప్పాలంటే అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న సాహితీ ప్రపంచంలో ఈ ఒక్క పుస్తకం ఒక పెద్ద సంచలనం సృష్టించింది. దీంతో సురవరం ప్రతాపరెడ్డిగారు ఆ ఉద్యమానికి ఒక రథసారథిలా మారిపోయారు. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. గోల్కొండలో మొదలైన ఆ పునరుజ్జీవనం గురించి, దానికి పునాదులు వేసిన తొలి సంఘాల గురించి, తర్వాత సురవరం ప్రతాపరెడ్డిగారి పరిషత్, ఆ తర్వాతొచ్చిన ఆంధ్ర సారస్వత పరిషత్, చివరగా ఈ ఉద్యమం మనకిచ్చిన సాహిత్య వారసత్వం. వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వద్దాం. ఏ పెద్ద ఉద్యమమైనా సరే ఎప్పుడూ చిన్న అడుగులతోనే మొదలవుతుంది కదా. 1930ల చివర్లో తెలంగాణలో సరిగ్గా అదే జరిగింది. మార్పు అనే నిప్పురవ్వను రాజేయడానికి కొన్ని సాహిత్య సంస్థలు పుట్టుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్లో మొట్టమొదటిది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనది, సాహితీ మేఖల. ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఆ టైంలో ఏర్పడిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఇదే. 1936లో నల్గొండలో అంబటిపూడి వెంకటరత్న శాస్త్రిగారు దీన్ని స్థాపించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దాశరథిగారి ఫేమస్ కావ్యం అగ్నిధారను పబ్లిష్ చేసింది కూడా ఈ సంస్థ. దాని తర్వాత 1938లో వట్టికోట ఆళ్వారు స్వామిగారు దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. ఈ సంస్థ ముఖ్యంగా ప్రజల హక్కులు, వాళ్ల కష్టాల గురించి చెప్పే పుస్తకాలను బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి, కాళోజీగారి నా గొడవ ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. ఆ కవితా సంకలనం, అలాగే సురవరం గారి ప్రజాధికారములు లాంటి పవర్ఫుల్ పుస్తకాలు దీని ద్వారానే పబ్లిష్ అయ్యాయి. ఇక 1939కొస్తే సాధన సమితి వచ్చింది. ఇది మరో ముఖ్యమైన స్టెప్. బూర్గుల రంగనాథరావు, వెల్దుర్తి మాణిక్యరావు లాంటి పెద్దలు దీని వెనుకున్నారు. మరి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది కేవలం కవిత్వానికే ఆగిపోలేదు. వ్యాసాలు, కథలు, నాటకాలు, ఇలా రకరకాల ఫార్మాట్స్లో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడింది. అదే ఏడాది అంటే 1939లోనే కేసీ గుప్తా గారు అనా గ్రంథమాలను మొదలుపెట్టారు. దీని ఫోకస్ అంతా సోషల్ రీఫార్మ్, అంటే సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న సాహిత్యంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఉదాహరణకు 1943లో కాళోజీగారు రాసిన కథలున్నాయి గదా, అవి కుల వివక్ష, జంతుహింస లాంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ని టచ్ చేశాయి. సాహిత్యమనేది మార్పుకొక ఆయుధం లాంటిదని ఇది ప్రూవ్ చేసింది. ఇప్పటిదాకా మనం గ్రూప్ ఎఫర్ట్స్ అంటే కొన్ని సంస్థల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తన భుజాలపై నడిపించిన ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి, ఆయన చేసిన కృషి గురించి చూద్దాం. ఆయనే సురవరం ప్రతాపరెడ్డిగారు. మరి ఆయన స్థాపించిన పరిషత్ కదేంటో తెలుసుకుందాం. ఈ ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి, 1941. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఒక చాలా ముఖ్యమైన ఒక యునీక్ సంస్థ పుట్టింది. ఆ సంస్థ పేరే వివేక వర్ధినీ పరిషత్. దీన్ని స్థాపించింది మరెవరో కాదు, సురవరం ప్రతాపరెడ్డిగారే. దీని మెయిన్ ఏమేంటంటే స్కాలర్లీ, ఫిలసాఫికల్, అంటే పాండిత్యపరమైన తాత్విక రచనలను పబ్లిష్ చేయడం. చెప్పాలంటే మిగతా సంస్థల కంటే ఇది కొంచెం డిఫరెంట్ రూట్ తీసుకుంది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ పరిషత్ ద్వారా పబ్లిష్ అయిన మేజర్ బుక్స్ అన్నీ సురవరం ప్రతాపరెడ్డిగారే స్వయంగా రాశారు. రామాయణ విశేషాలు, మృత్యు సిద్ధాంతం లాంటి పుస్తకాలు చూస్తే ఆయన పాండిత్యం ఏ స్థాయిలో ఉందో, ఈ ఉద్యమం పట్ల ఆయన కమిట్మెంట్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది.
ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ చిన్న చిన్న సంస్థలు, వ్యక్తిగత ప్రయత్నాలు ఇవన్నీ చిన్న చిన్న వాగుల్లాంటివి. ఈ వాగులన్నీ కలిసి ఒక పెద్ద నదిలా మారాయి. ఆ నదికి ఒక ఆర్గనైజ్డ్ రూపమే ఆంధ్ర సారస్వత పరిషత్. నిజం చెప్పాలంటే ఈ మొత్తం ఉద్యమానికే ఇదొక పిల్లర్ లాంటివి. దీని హిస్టరీలో కొన్ని ఇయర్స్ మైల్స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మే 1943 హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే పేరుతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1946లో వరంగల్లో ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి గారు. ఫైనల్గా 1949లో ఆ పేర్లోంచి నిజాం రాష్ట్ర అనే పదాన్ని తీసేసి ఆంధ్ర సారస్వత పరిషత్గా మార్చారు. ఇంత పెద్ద సంస్థ వెనుక కొందరు మహానుభావులున్నారు. వాళ్ల పేర్లు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రంగనాథరావు. వీళ్ల లక్ష్యాలు చాలా సింపుల్ అండ్ క్లియర్. 1. జనంలో మాతృభాష మీద ప్రేమ పెంచాలి. 2. మంచి సాహిత్యాన్ని గుర్తించి దానికి అవార్డులిచ్చి ఎంకరేజ్ చేయాలి. ఈ పరిషత్ సక్సెస్ వెనక ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే వాళ్ళు సాహిత్యాన్ని 3 వింగ్స్గా డివైడ్ చేశారు. 1. పండిత సారస్వతం, ఇది స్కాలర్స్ కోసం. 2. ప్రజా సారస్వతం, ఇది కామన్ పీపుల్ కోసం. వాళ్ళ సోషల్ హిస్టరీ, జాలపద గీతాలు అన్నీ ఇందులోకే వస్తాయి. 3. బాల సారస్వతం, ఇది పిల్లల కోసం. చూడండి ఎంత మంచి ప్లానింగ్. ఇలా సొసైటీలోని ప్రతి ఒక్కరిని రీచ్ అవడానికి ట్రై చేశారు. సరే, ఇంత పెద్ద ఎఫర్ట్ పెట్టారు కదా, మరి రిజల్ట్ ఏంటి? ఈ పునరుజ్జీవనం వల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి మంచి సాహిత్యం అందిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫలితాల్లో ఎంత వెరైటీ ఉందో చూడండి. ఒక పక్క పండితుల కోసం బూర్గుల రామకృష్ణారావు గారి సారస్వత వ్యాస ముక్తావళి లాంటి హై లెవెల్ పుస్తకాలు వచ్చాయి. ఇంకో పక్క కామన్ పీపుల్ కోసం సురవరం ప్రతాపరెడ్డిగారు రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇది ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్క్ లాంటిది. అండ్ పిల్లల్ని కూడా మర్చిపోలేదు. దేవులపల్లి రామానుజరావు గారు మనదేశం అని రాసి నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అయితే ఈ ఉద్యమం కేవలం ఈ పెద్ద సంస్థలకే ఆగిపోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాళోజీగారి వైతాళిక సమితి, రావి నారాయణరెడ్డి గారి నవ్య సాహితీ సమితి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. అంతేకాదు, ప్రగతి, హితబోధిని లాంటి మ్యాగజిన్స్ ఈ ఉద్యమానికి ఆక్సిజన్లా పనిచేశాయి. ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయమేంటంటే, రత్నమాంబ దేశాయ్ గారు విమెన్ రైటర్స్ని ఎంకరేజ్ చేశారు. అది చాలా గ్రేట్. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదానికి పర్ఫెక్ట్ సమ్మరీ. అక్కడొకరు ఇక్కడొకరుగా ఉన్న వాయిసెస్ అన్నీ కలిసి ఒక పెద్ద ఉద్యమంగా మారాయి. మరి ఆ ఉద్యమానికి వెహికలేంటి? సాహిత్యమే. దాని ద్వారానే ఒక ప్రాంతం యొక్క ఆత్మ, వాళ్ల ఆశలు, ఆశయాలు అన్నీ బయటకొచ్చాయి. సరే, క్విక్గా ఒక రీక్యాప్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. గోల్కొండ కవుల సంచికతో మొదలైంది. ఇదొక స్పార్క్ లాంటిది. సాహితీ మేఖల లాంటి సంస్థలు ఫౌండేషన్ వేశాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక డ్రైవింగ్ ఫోర్స్. ఆంధ్ర సారస్వత పరిషత్ దీన్నొక ఆర్గనైజ్డ్ మూమెంట్గా మార్చింది. ఫైనల్గా వీటన్నింటి వల్ల తెలంగాణకు ఒక అద్భుతమైన సాహిత్య వారసత్వం దొరికింది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ సాహిత్య పునరుజ్జీవనం కేవలం పుస్తకాలకే, అక్షరాలకే పరిమితమైందా? లేకపోతే ఒక ప్రాంతం యొక్క పొలిటికల్ ఫ్యూచర్కి కూడా పునాది వేసిందా? అంటే సాహిత్యం ద్వారా మొదలైన ఈ ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ ఐడెంటిటీని, దాని భవిష్యత్తును ఎంతలా మార్చేసింది? ఈ విషయం గురించి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.